నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో మరోసారి పాలన ప్రజల్లోకి అనే నినాదంతో ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో గ్రామాలు, పట్టణాల్లో అధికారులు ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని, పెండింగ్ పనులను, ఫైళ్లను క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి పనులను వేగవంతం చేయడం, ప్రజల సమస్యలకు త్వరగా పరిష్కారం చూపించడం ఈ కార్యక్రమం లక్ష్యం అని ప్రభుత్వం చెబుతోంది. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ మొదలైంది. ఇది నిజంగా కొత్త కార్యక్రమమా, లేక పాత కార్యక్రమాలకే కొత్త పేరు పెట్టడమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక కూడా పల్లెల్లోకి వెళ్లేందుకు 2023 డిసెంబర్ 28 నుంచి వారం రోజులు జనవరి 6 వరకు ప్రజాపాలన నిర్వహించింది. అలాగే జనవరి 2026 జనవరి 26న ప్రారంభించి 3 రోజులు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈసారి మాత్రం సుదీర్ఘంగా మార్చి 6 నుంచి జూన్ 2 వరకు 9 రోజుల యాక్షన్ ప్లాన్ పేరుతో ప్రతి వారం ఒక్కో డిపార్ట్మెంట్పై ఫోకస్ చేస్తూ కార్యక్రమం నిర్వహిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో భారీ కార్యక్రమాలు నిర్వహించింది. గ్రామాల్లో శుభ్రత, పచ్చదనం, అభివృద్ధి పనులు చేపట్టామని అప్పటి ప్రభుత్వం చెప్పింది. అధికారులు గ్రామాల్లోకి, మున్సిపాలిటీల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇంకా వెనక్కెళ్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. గ్రామ సభలు, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించింది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కార్యక్రమాల పేర్లు మాత్రమే మారుతున్నాయా? గ్రామాల, పట్టణాల అభివృద్ధి నిజంగా జరుగుతోందా, లేక ఇవి కేవలం ప్రచార కార్యక్రమాలుగానే మిగిలిపోతున్నాయా? గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజ్లు, తాగునీరు, శుభ్రత వంటి సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఇక మరోవైపు అధికారులు గ్రామాల్లోకి వెళ్లడం వల్ల సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని ప్రభుత్వం చెప్తోంది. ఇలాంటి కార్యక్రమాలు నిజంగా పాలనను ప్రజల దగ్గరకు చేస్తాయా, లేక రాజకీయ పోటీగా మారుతున్నాయా? పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తర్వాత ఇప్పుడు పాలన ప్రగతి ప్రణాళిక, గ్రామాల అభివృద్ధికి ఇది కొత్త దిశనా, లేక పాత రాజకీయాలకే కొత్త రూపమా?